వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. కత్తి సుత్తి పలుగు పారా తీయండి, మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. మన కష్టం సుక్కలు కుంకం బొట్టుగా పెట్టండి. ఓ అన్నం పెట్టే పనిముట్లే మన దేవుళ్ళు, మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. మరి ఆయుధాల పూజలు చేద్దాం పట్టండి. అమ్మోరు కన్ను తెరిసిన నవరాత్రి, ఇన్నాళ్ళ సింహ చీకటి తెల్లారే సమయం కుదిరి. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడిగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. చెబుతాయి సీమ మనుషుల కష్టాలు, ఏ దారి గతుకులు చెబుతాయి పల్లె బతుకుల చిత్రాలు. పంట వస్తే ప్రతి ఒక్కరి మనసు మరి పరువయ్యేది పుట్టి పెరిగిన పల్లె వైపేగా. అస్సలైన పండగ ఎప్పుడంటే ఆ పండ తల్లి కంటి నీరు తుడిచిన రోజేగా. ఓ నాడు కళకళ వెలిగిన రాయలోని సీమిది, ఈనాడు వెలవెలబోతే ప్రాణమంతా చిరబోతుంది. వచ్చాడయ్యో స్వామి నింగి సుక్కలతో గొడుగెత్తింది భూమి. ఓ ఇచ్చాడయ్యో స్వామి కొత్త రెక్కల్ని మొలకెత్తించే హామీ. ఏ చేతి వృత్తులు నూరారు చేయగలిగిన పనివారు, చెమట పుట్టు తడిలోనే తడుక్కుమంటది ప్రతి ఊరు. ఎండ పొద్దుకు వెలిగిపోతారు, ఈ అందగాళ్ళు వాన కళ్ళుకు మెరిసిపోతారు. ఎవ్వరికన్నా తక్కువ పుట్టారు, వీళ్ళందరిలాగే బాగా బతికే హక్కులు ఉన్నోడు.
ఎన్నికలు పూర్తి కాబడి ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులతో ఈరోజు మనం నగర పంచాయతీ కార్యాలయం కౌన్సిల్ పాలనందు ప్రమాణ స్వీకార కార్యక్రమం మన ప్రిసైడింగ్ ఆఫీసర్ గారు హరిహరనాథ్ గారు PDDRDA వారిచే ఈ కార్యక్రమాన్ని నిర్వహించబడుతుంది. ఇక్కడే చేపట్టడం జరుగుతుంది. ముందుగా ప్రమాణ స్వీకారం చేయడానికి మనం ఏ యాక్ట్ ప్రకారం మనం ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపడుతున్నాము, తదుపరి అక్షరమాల ప్రకారం ఎవరి పేరు ముందు వస్తుందో దాని ప్రకారం ప్రమాణ స్వీకారం చేయించడం జరుగుతుందండి. ముందుగా మనం యాక్ట్ చదివి వినిపించాల్సిందిగా మన రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారికి మేనేజ్మెంట్ ఇన్ఛార్జ్ గారికి. అందరికీ నమస్కారం అండి. రాష్ట్ర ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు ఈ 14/3/2021 తేదీన జరిగిన ఎన్నికలలో గొల్లపురం నగర పంచాయతీలోని 20 వార్డులకు నూతనంగా ఎన్నికైన మెంబర్లచే 18/3/2021 తేదీన ఉదయం 11 గంటలకు ఎలక్షన్ అథారిటీ మరియు కమిషనర్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆంధ్రప్రదేశ్ గుంటూరు వారి ఉత్తర్వులు అనుసరించి ఏర్పాటు చేయబడిన ప్రత్యేక సమావేశంలో ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘ చట్టం 1965 386 నిబంధనలు అనుసరించి ప్రమాణ స్వీకారం చేయించడం గురించి. అందరికీ నమస్కారం. ముందుగా గత 14/3/2021 జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందిన 20 మంది సభ్యులకు కూడా నా హృదయపూర్వక శుభాభినందనలు. ఆల్ ది బెస్ట్ అమ్మా. మరి నా పేరు చెప్పారు, నా హోదా నా పేరు కూడా మన మున్సిపల్ కమిషనర్ గారు. నేను గత 13 నెలలుగా మీ గొల్లపురం నగర పంచాయతీలో చైర్పర్సన్ హోదాలో మన నగర పంచాయతీ ప్రత్యేక అధికారిగా ఉన్నా. నేను మీ అందరికీ కూడా తెలుసు, ప్రాజెక్ట్ DRDA తూర్పుగోదావరి జిల్లా. ఈ 11 నెలలుగా నా పరిపాలనలో సహకరించిన మున్సిపల్ కమిషనర్ గారికి, మన సిబ్బందికి, రాజకీయ వ్యక్తులు, మన పట్టణ ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒక జిల్లా అధికారిగా ఇక్కడి నుంచి కూడా రాబోయే పాలక వర్గానికి మా సహాయ సహకారాలు పూర్తిగా ఉంటాయని చెప్పేసి మరొకసారి మీకు తెలియజేస్తూ, మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ, ఇప్పుడు మా మేనేజర్ గారు చేసినట్టుగా మున్సిపల్ యాక్ట్ ప్రకారం అక్షరమాల క్రమంలో 20 మంది సభ్యుల చేత మున్సిపల్ చట్టం ప్రకారం ప్రమాణ స్వీకారం చేయబడుతుంది. ముందుగా అక్షరమాల ప్రకారం మన గొల్లపూరు నగర పంచాయతీలో శ్రీ కోరాక శేఖర్ గారు 11వ వార్డు మెంబర్, యువజన శ్రామిక రైతు, కాంగ్రెస్ పార్టీ వారిని ఆహ్వానిస్తారు. కోరాకుల శేఖరుడే నేను గొల్లపురం నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యుడిని అయినందుకు శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమైన యథార్థమైన శబ్ద నిశిష్టత కలిగి ఉందిన భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థతను నేను చేపట్టును కర్తవ్యము శ్రద్ధపూర్వకంగా నిర్వహించినని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్ఠతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. కోరాకుల శేఖర్ 11వ వార్డు మెంబర్. గొల్లపురం నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యుడైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానమైన యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థవంతంగా నేను చేపట్టున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుదని దైవసాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. గంటాపుర స్వామి 15వ వార్డు మెంబర్. నెక్స్ట్ శ్రీమతి గడ్డేటి మంగతయ్య గారు 18వ వార్డు మెంబరు, యువజన శ్రామిక రైతు, కాంగ్రెస్ పార్టీ.
సంవిధానం నెల యథార్థమైన శ్రద్ధానిష్ఠులను కలిగిందునని భారతదేశం యొక్క సార్వభౌమికతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టిన నా కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఎండ్రేటి శ్రీరామచంద్రమూర్తి అని నేను కొల్లపూరు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యుడు అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందుననియు భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకముగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి 17వ వార్డు మెంబర్. సభ్యుడు అయినందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించని నేను చేపట్టనున్న నేను నేను కొల్లపూరు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యుడిగా అయినందున స్థాపితమైన భారత యథాయుతమై భారతదేశం యొక్క సార్వభౌమాన్ని మరియు అఖండ నేను చేపట్టనున్న కర్తవ్యము నేను యథార్థమైన శ్రద్ధనిష్టలను కలిగి ఉంటున్ననియు భారతదేశం యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించుననియు నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. తెంగల వెంకటేశ్వరాన్ని 9వ వార్డు. లక్ష్మీకుమారి సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయించున్నాను. తప్ప లక్ష్మీకుమారి 5వ వార్డు. శ్రీమతి దాసం దేవి గారు 14వ వార్డు మెంబర్ గారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. నేను నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం మీద యథార్థమైన శ్రద్ధానిష్టలతో కలిగి ఉండునని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టిన కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సత్యనిష్టలతో ప్రతిజ్ఞ చేయుచున్నాను. దాసం దేవి 14వ వార్డు. శ్రీమతి పున్నం మంగాలక్ష్మి గారు 20వ వార్డు మెంబర్ గారు, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. నేను గొల్లప్రోలు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యురాలైన శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానమును యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమత మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించునని దైవ సాక్షిగా ప్రమాణము చేయుచున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేయుచున్నాను.
అందరికీ నమస్కారం. పెద్దలకు, పిల్లలకు, పూజ్యులకు, స్త్రీలకు, పురుషులకు, అక్కలకు, చెల్లెళ్లకు అందరికీ కూడా సభాపూర్వకంగా హృదయపూర్వక నమస్కారం. భవిష్యత్తి జ్ఞానేశ్వరి అను నేను గొల్లప్రోలు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యురాలు అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత గొల్లప్రోలు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యుడిగా అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను అను నేను గొల్లప్రోలు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యురాలైన శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందనని భారతదేశం యొక్క సార్వభౌమతను అను నేను మొగలి దుర్గానందరావు అను నేను గొల్లప్రోలు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యుడైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టలు కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించను నేను చేపట్టబోయే కర్తవ్యాలను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించను దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. శిక్షనిష్టతో ప్రతిజ్ఞ చేయించున్నాను. మొగలి దుర్గానందరావు 10వ వార్డు మెంబర్. అను నేను మొగలి వెంకటలక్ష్మి అని నేను గొల్లప్రోలు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యురాలైనందున శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టలను భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించనని నేను చేపట్టిన నా కర్తవ్యం శ్రద్ధాపూర్వకంగా నిర్వహించనని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. గొల్లప్రోలు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యురాలైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని నేను చేపట్టనున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా అను నేను గొల్లప్రోలు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యురాలను అయినందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానము యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగి ఉందని భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించునని గొల్లప్రోలు నగర పంచాయతీ కౌన్సిల్ యొక్క సభ్యులైనందున శాసనము ద్వారా స్థాపితమైన భారత సంవిధానం యథార్థమైన శ్రద్ధానిష్టగా కలిగి ఉన్నందున భారతదేశం యొక్క సార్వభౌమతగా మరియు అఖండతను సమర్థించుకుని నేను చేపట్టుకున్నాను. కర్తవ్యములుగా శ్రద్ధాపూర్వకంగా నిర్వహితులైన దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. సత్యనిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. శ్రీనాశ్వర 8వ వార్డు. ఓకే, అందరికి కూడా ధన్యవాదాలండి. 20 మంది గౌరవ సభ్యులంతా కూడా ప్రమాణ స్వీకార కార్యక్రమం మన దిగ్విజయంగా పూర్తయింది. మా గుండెల గుడిలోన కొలువున్నది నీవేలే, నీ కన్నుల నిదురించే కలలన్నీ మాకేలే. జన్మంటూ ఆ దేవుడు నాకిస్తే మళ్ళీ మంత్రం నాకిమ్మని వరమడిగేస్తా. ఎవరేమి అంటున్నా ఎవరేమి చేస్తున్నా అనుబంధమే నాడు తీరనిది. నేనున్నా ఈ రోజు నేలేని ఆ రోజు అనురాగం అనురాగం. గౌరవ శాసనసభ్యుల వారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ ఇప్పుడు మన గొల్లప్రోలు నగర పంచాయతీ చైర్పర్సన్
ఎన్నిక జరుగుతుంది. ఇది చేతులు ఎత్తడం ద్వారా వారి యొక్క సమ్మతిని తెలియజేస్తూ చేసే పద్ధతి. బట్ దయచేసి పూర్తిగా మీడియా సోదరులు కొంచెం పక్కన ఉండాలి, ఎందుకంటే మనం ఫోన్ చేయాలి కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ కూడా మీడియా సోదరులకి. మనకి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ తరఫున శ్రీమతి గొల్లపల్లి వీరవెంకట అచ్యుతాంబ గారు పార్టీ తరఫున, పార్టీ అధ్యక్షుల తరఫున శ్రీమతి గండ్రేటి మంగతాయారి గారిని చైర్పర్సన్ గా ప్రతిపాదిస్తూ బీ ఫారం అందజేశారు. ప్రతిపాదించిన శ్రీమతి గండ్రేటి మంగతాయారి గారు చైర్పర్సన్ గా ప్రతిపాదించారు. వారికి అనుకూలంగా ఉన్నవారు చేతులెత్తవలసిందిగా అందరూ కోరుతున్నారు. దయచేసి కమిషనర్ వారిని కౌంట్ చేయండి. కూర్చొని చైర్పర్సన్ గా సహా చేతులెత్తండి. సో చేతులెత్తడం. సో కాబట్టి మనకి 20 మంది సభ్యుల్లో 17 మంది సభ్యులు ఎత్తారు కాబట్టి వారిని చైర్పర్సన్ గా ప్రకటిస్తూ సమావేశం తీర్మానించడం అనేది. అని ఆదరణగా గౌరవ చైర్పర్సన్ గారిని మీకు హృదయపూర్వక శుభాభినందనలు. ఎంపిక గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో హృదయపూర్వకంగా ముగిసింది. వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు మళ్ళా గౌరవ వైస్ చైర్పర్సన్ యొక్క ఎంపిక కూడా జరుగుతుంది. మనకి పార్టీ అధ్యక్షుల వారు శ్రీమతి అలేఖ్య రాణి గారిని వైస్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. వారిని బలపరిచేవారు, అదేవిధంగా ప్రపోజ్ చేసేవారు కూడా ఒకసారి ప్రపోజ్ చేసి బలపరిచే అభ్యర్థులు కూడా నిల్చోవాల్సి చెప్తున్నాం. ఒకసారి కమిషనర్ 14వ వార్డు మెంబర్గా ప్రపోజ్ చేశారు. బలపరిచేవారు ఏమని అప్పల స్వామి గారు 15వ వార్డు మెంబరు బలపరిచారు. సో వారికి అనుకూలంగా ఉన్నవారు చేరారు. ఓకే, వెరీ గుడ్. మెజారిటీ సభ్యులు వైస్ చైర్మన్ అభ్యర్థిగా శ్రీమతి టి వెంకట అలేఖ్య రాణి గారిని ఆమోదించినందున వారిని వైస్ చైర్మన్ గా నియమిస్తూ ప్రకటిస్తూ సభ తీర్మానించడమైంది. వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. నేను మీ మున్సిపాలిటీ మీ హోదాలు ఇప్పుడు ఆడుతున్నాను కానీ నా ఛార్జ్ కూడా మీకు అందరూ చేస్తున్నాను. బాగా పరిపాలన చేయండి. ఎమ్మెల్యే గారికి అందరూ కూడా మంచిగా తీసుకోవాలి. అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం గౌరవ ఎమ్మెల్యే వర్యులు శ్రీ పెండెం దొరబాబు గారు అడుగుజాడల్లో నడుస్తారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. మన గౌరవనీయులు పెద్దలు పెండెం దొరబాబు గారి ఆధ్వర్యంలో వేళ మన కౌన్సిల్ 20 మందిలో 18 మంది కౌన్సిలర్లు మనకు వైఎస్ఆర్సీపీ తరఫున నెగ్గడం జరిగింది. మరి అదేవిధంగా జగనన్న గారి యొక్క ఆశయాల మేరకు మరి మన ఎమ్మెల్యే గౌరవనీయులు శాసనసభ్యులు పెండెం దొరబాబు గారి సారథ్యంలో వారి సూచనల మేరకు మనం వారి యొక్క గౌరవాన్ని కాపాడుతూ ప్రజల్లో మంచి పేరు తెచ్చి మన కౌన్సిల్ని ప్రత్యేకమైన ఒక నిజాయితీ గల కౌన్సిల్గా మనం పేరు తెచ్చుకోవాలని ఈ సభాముఖంగా మన గౌరవ సభ్యులందరినీ మరీ కోరి ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు పెద్దలు మనందరికీ ఆప్తులు గౌరవనీయులు మన పిఠాపురం సభ్యులు శ్రీ దొరబాబు గారిని మనందరినీ ఉద్దేశించి మాట్లాడవలసిందిగా వారిని నేను కోరుతున్నాను. రెండు మున్సిపాలిటీలు కలిగినటువంటి
పిఠాపురం నియోజకవర్గంలో కాబట్టి ఎలక్షన్ అక్కడ వైఎస్ఆర్ పార్టీ కార్యక్రమం చేసుకోవాలి. అలాగే కొల్లాపురంలో ఇక్కడ కూడా దాదాపు 20 కౌన్సిలర్ సీట్లు ఉంటే 18 సీట్లు గెలిచినటువంటి ప్రజల ఆశీర్వాదాలు ఈ కొల్లాపురంలో నిజంగా మీ అందరూ కూడా మెజారిటీతో మీకు ఈ రోజున సంస్థలకి వచ్చారు. మాకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక దీవెనలు అందిస్తా ఉన్నాను. ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా, మీ యొక్క కుటుంబ సభ్యుడిగా, వైఎస్ఆర్ కుటుంబ సభ్యుడిగా ఏ పనున్నా సరే నేను అండగా ఉంటాను. మీ సమస్య ఏదైనా సరే నా సమస్యగా తీసుకుని పనిచేస్తాను. మీరు ఈ కొల్లాపురం మున్సిపాలిటీలో ఎవరి వాళ్ళు సక్రమంగా వారి యొక్క విధి విధానాల్లో ఏ పనున్నా కూడా మీరు చెయ్యండి. మీ తరఫున మీ వెనకాల నేను ఉంటాను ఒక అన్నగా అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఈ రోజున చైర్పర్సన్గా ఎన్నిక కాబట్టినటువంటి సూర్యకాంత్ గారు, మంగతయ్యారు గారు నిజంగా పెద్ద వయసు మున్సిపాలిటీ మంచి మీ యొక్క ప్రతిభతోటి అనుభవంతో ఈ కొల్లాపురం నగర పంచాయతీని మంచి అభివృద్ధికి తీసుకెళ్తారని పెద్దలు వెంకట రాము గారు పెద్దలు ఆయన ఎప్పటి నుంచో సుదీర్ఘ రాజకీయాల్లో ఉండి ఈ రోజున పదవి రావడం, ఈ పదవి ద్వారా ప్రజలకు మరింత సేవ చేయడానికి ఈ రోజున ఆయన రాజకీయాల్లోకి నిస్వార్థంగా ప్రజలకు ఏదో చెయ్యాలని తపంతో ఈ పదవిలోకి వచ్చారు కాబట్టి త్రికరణ పనిచేస్తారని ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వైస్ చైర్పర్సన్గా మన అలేఖ్య రాణి గారు వయసులో చిన్న వయసులో ఆయన మామయ్య గారు చిన్నాగారు మొన్నటిదాకా ఈ ప్రతిపక్ష నాయకుడిగా కొల్లాపురంలో చేయడం జరిగింది. ఆ అనుభవంతో వారి యొక్క కుటుంబాన్ని మళ్ళా ఈ రోజున వైస్ చైర్మన్ గతంలో ఆయన మామయ్య గారు చేయడం జరిగింది. మళ్ళా వారి యొక్క కోడలు ఈ రోజున వైస్ చైర్మన్గా రావడం జరిగింది. మాకు అత్యంత ఇష్టలు, మాకు బంధు కుటుంబం అయినటువంటి జయలక్ష్మి గారు త్వరలో మంచి పొజిషన్లో పెట్టే బాధ్యత నేను ఈ రోజున నా మీద ఉంది. దానికి నేను పూర్తిగా ఈ రోజున పార్టీకి అనుగుణంగా కొన్ని బాధ్యతలు నేను దీన్ని ముందుకెళ్ళవలసి వచ్చింది. అన్యదా ఎవరిని కూడా నేను వేరే రకంగా ఎవరు కూడా ఏ విధంగా కూడా నేను త్రికరణ శుద్ధిగా పనిచేస్తాను, ఏ రకంగానూ కూడా ఇందులో పార్టీ ఆదేశాల మేరకు ఏదైనా చేయడం జరిగింది కానీ ఎక్కడా కూడా వేరే రకమైన ఇది లేదు. దీంట్లో నా బాధ్యత ఒకటి జయలక్ష్మి గారి నెక్స్ట్ నేను మంచి గవర్నమెంట్ తీసుకొని ముందుకెళ్తానని ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ జయలక్ష్మి గారి అందరికీ కూడా మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. వర్గానికి పురపాలక సంఘ సిబ్బంది తరఫున మేము సత్కరించదలుచుకున్నాము. ముందుగా ఎమ్మెల్యే గారికి మన చైర్పర్సన్ గారికి టీపీఓ గారు వచ్చి పూలమాలంకృతులు చేయవలసిందిగాను, వారితో పాటు మిగిలిన సిబ్బంది కూడా చైర్పర్సన్ గారికి పూలమాలంకృతులు చేయించవలసిందిగా కోరుచున్నాం. టీపీఓ గారు.
రోజున దాదాపు 18 వార్డులు ఇచ్చేయడం అంటే ప్రజల ఆశీర్వాదం. మేము కూడా స్థానిక సంస్థలో కానీ ఇప్పుడు కానీ ప్రతి వీధికి ప్రతి ఇంటికి ప్రతి మనిషి దగ్గరికి తిరిగి మాకు అఖండ స్వాగతం చెప్పి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసి ఆయన యొక్క రుణం తీర్చుకుంటామనే దిశగా ఈరోజు ప్రజలందరూ ఉన్నారు. అంటే ఇంత ఘన విజయం వచ్చిందిరా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రతిభ, ఆయన యొక్క ఆలోచన విధానాలు ఆలోచించే విధానం. వివిధ పథకాల ద్వారా దాదాపు 22 పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికాలందరికీ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా అందరికీ కూడా ఇళ్ళ స్థలాల దగ్గర నుంచి అన్నీ కూడా వాటికి అమ్మఒడి పథకం కావచ్చు, చేయూత కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, విద్యా వసతి కావచ్చు, ఎన్నో పథకాల ద్వారా ఈ రాష్ట్ర ప్రజానికానికి అందరికీ కూడా ఆరాధ్య దేవుడిగా నిలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం, ఆగ్రహప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. అదిగో పెను నిశ్శబ్దం పగిలి ముక్కలవుతున్న భీకర దృశ్యం, అలలెగసిన తడి అలజడి ఆగ్రహ తేజమై రూపు దాల్చిన సత్యం, ఆగ్రహప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ప్రాణపరాయణ దీక్షా పర్వం అహో ఆరంభం. ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా. ధీరా 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 ఓరణ ధీరా రారా రారా తేరా తీసే మెరుగైన రా. నీ జననం మాకో వరమై, నీరాకే మా పల్లెకు వెలుగై. నీ జననం మాకో వరమై, నీరాకే మా పల్లెకు వెలుగై. నీ అడుగులు మోపిన నేల పచ్చగా మారినదయ్యో, నీ చేయి తాకిన పల్లెలు తలతల మెరిసిపోయనయ్యో. జననేత జననేత జయము జయము, ఆశల పల్లకి మోసిన నీ కూరున పడుంటమయ్యో. కోసలు తీర్చిన నేతవని నిన్ను కొలుచుకుంటమయ్యో. మా రాతలు మార్చిన దేవుడని నిన్ను తలుచుకుంటమయ్యో. మా ఊపిరి నీవని గుండెల నిండా నిలుపుకుంటమయ్యో. కదం కదం నీ వెనుక జనం పద పద పదమని కదిలినరో. నిరంతరం నీ విజయముకై తెలుపు నగారా మోగినదో. జనని నాదమే జైగోవన్నని నలుదిక్కులు గర్జించినయో. జననేత జననేత జయము జయము. వీరాది వీరుడు అతడు, విజయానికి బావుటాతడు, ఆవేశపు విల్లంబతడు, ఆలోచన శిఖరంబతడు, వంచని యోధుడు అతడు, ఆభయానికి బాసటతడు. జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు. జననం తొలి కిరణం వేగువకే ఆభరణం, తన గమనం కైవేచే ప్రతి ఉదయం. వినిపించే తొలి పాఠం, పులకించే గురుపీఠం, శోధనయే సాధనమై సాగిందో. కని విని ఎరుగని పంథా, జయ జయలే జగమంతా. వెనుదిరుగని అడుగంటే తనదే,
ఢీకొనే భీముండో తన వాదం బలివేదం ఘోషించే జన సౌఖ్యం తన నయనం శుభపయనం దరిచేరే తన విజయం జన విజయం ఫలించే మన స్వప్నం బతుకంతా తన వెంటే జనమంతా వీరాది వీరుడు అతడు విజయానికి బావుటాతడు ఆవేశపు విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తన వంచని యోధుడు అతడు అభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే అడుగు మెరుపులా మారే ఆనందమే వీడది పంతమే ఎటువైపు వెళుతున్నా వెలుగుల్లే చూస్తున్నా మెరిసామే రంగుల్లోనా కల తీరే సమయాన అలని రైలేస్తున్నా అనుకుందే చేసేస్తున్నా దారులన్నీ నాతో పాటుగా ఊయలూగి పాటే పాడగా నన్ను వీడి కదలదు కాలమొక క్షణమైనా గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే ఎదలో ఆశలన్నీ ఎదిగే కళ్ళ ముందరే ఎగిరే ఊహలన్నీ నిజమై నన్ను చేరలే సందేహమే దిలేదుగా సంతోషమంత నాదిగా చుక్కల్లో చేరి చూపగా ఉప్పొంగుతున్న హోరుగా చిందేసి పాదమాడగా దిక్కుల్ని మీటి వీణగా చెలరేగి కదిలెను గాలి తరగలే పైన గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే
కమ్మేసుకుంది నీ కల ఇన్నాళ్ళు లేని లోటులా తెల్లారి పోరిరేయిలా నన్నల్లుకుంటే నువ్విలా నన్ను నేను గెలిచిన ఒంటరిగా నిలిచానే గెలుపు తలుపులే తీసే ఆకాశమే నేడు నా కోసమే విరచిస్తా నేడే నవశకం నినదిస్తా నిత్యం జనహితం నలు పెరుగని సేవే అభిమతం కష్టం ఏదైనా సమ్మతం హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను Of the people, for the people, by the people, ప్రతినిధిగా This is me. This is me. This is me. This is me. పాలించే ప్రభువును కానని సేవించే బంటును నేనని అధికారం అర్థం ఇది అని తెలిసేలా చేస్తానా పని హామీ ఇస్తున్నాను బాధ్యున్నై ఉంటాను Of the people, for the people, by the people, ప్రతినిధిగా This is me. This is me. This is me. This is me. మాటిచ్చానే నీ పుడమికి పాటిస్తా ప్రాణం చివరికి అట్టడుగున నలిగే కలలకి బలమివ్వని పదవులు దేనికి
హామీ ఇస్తున్నాను, బాధ్యుణ్ణి ఉంటాను. Of the people, for the people, by the people, ప్రతినిధిగా. This is me. This is me. This is me. This is me. అన్నాని అంటే చాలు నేనున్నానంటాడు, ఏ ఆపద వచ్చినా వెనకడుగే వెయ్యబోడు, వెనకడుగే వెయ్యబోడు, వెనకడుగే వెయ్యబోడు. అధికారంలో ఉన్న జనం మీద ప్రేమతోటి ప్రజాసేవ చేస్తుండు, ప్రజాసేవకుడు అయ్యి, ప్రజాసేవకుడు అయ్యి, ప్రజాసేవకుడు అయ్యి. అన్న చేసే సేవ చూసి ఊరు వాడ గల్లి గల్లి చిన్న పెద్ద